ముందుగా మరొకసారి సహోదరుడు శ్యామ్ ప్రసాద్ గారికి స్వస్థతనిచ్చినటువంటి దేవుడికి, మనందరికీ మేలులను అనుగ్రహించి ఇక్కడికి రప్పించినటువంటి దేవుడికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, ఇక్కడ చేరి వచ్చినటువంటి సంఘస్థులకి, శ్యామ్ ప్రసాద్ గారి యొక్క బంధువులకి, మిత్రులకి, శ్రేయాభిలాషులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఒక ప్రేమ స్వరూపి అని మనకు తెలుసు. దేవుడు దయగలిగినటువంటి వాడు అని తెలుసు, కృపగలిగినటువంటి వాడు. ఆయన చేసేటువంటి మేలులు ఎనలేనటువంటివి. వాటికి ఆనాటి భక్తులు అన్నటువంటి మాటలు మనకు తెలుసు. అయ్యా, ఏమిచ్చి నీ రుణము నీము చెల్లించేదము, ఏమిచ్చి కృతజ్ఞతలు చెల్లించేదము. జ్యేష్ఠ కుమారుని ఇచ్చినా చాలునా, ఏడాది దూడని ఇచ్చినా చాలునా అనంటే ఏమిచ్చినా సరిపోదయ్యా అని అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏమిచ్చినా సరిపోకపోతే మనం ఏ మేరకి ఇవ్వగలుగుతామో, మన శక్తి ఏంటో, మన సామర్థ్యం ఏంటో, మన యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మనస్సేంటో ఆ మేరకి మనము దేవునికి ఇవ్వగలగాలి, కృతజ్ఞతలు చెల్లించగలగాలి. ఇప్పుడు దేవుడు చేసినటువంటి మేలులు అన్నప్పుడు మొట్టమొదటగా ప్రప్రథమముగా దేవుడు మనకు చేసినటువంటి మేలు ఏమిటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మేలు ఏమిటి అని అన్నప్పుడు, తల్లిదండ్రులైనటువంటి వారికి మాకు పిల్లలు కావాలి అని ఉంటుంది. అలాగే పుట్టినటువంటి కుమారుడు తాను బుద్ధి జ్ఞానం ఎరిగిన తర్వాత, ఓహో ఇది జీవితము, ఇది నా బ్రతుకు, ఇది నా గతము, వర్తమానము, భవిష్యత్తు, ఇదంతా కూడా నా చేతిలో కానీ, నా తల్లిదండ్రుల చేతిలో కానీ, ఈ లోకములో ఉన్నటువంటి మరెవరి చేతిలోనూ లేదు. మానవ సమాజానికి అంతటికీ కారణమైనటువంటి, అంటే వారి జన్మకి బ్రతుకి కారణమైనటువంటి, సకల సృష్టికి కారకుడైనటువంటి, దేవాది దేవుడైనటువంటి, ఉన్నవాడైన సకల సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ మహాదేవుని చేతిలో ఉన్నది అని భావించినప్పుడు, నిజంగా దానిని ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావన ఏర్పడుతుంది. అసలు ఇంతకీ కృతజ్ఞత అంటే ఏంటి? ఏమండి, ఎవరైనా ఏదైనా మనకు ఒక మేలు చేసినప్పుడు మాట ద్వారా కానీ మరే క్రియ ద్వారా కానీ తిరిగి వారికి సంతోషాన్ని కలిగించేటువంటి పని ఏదైతే చేస్తామో అది కృతజ్ఞత. ఇప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే మన జీవితంలో ఎక్కడి నుండి ప్రారంభించాలి అంటే, ఇప్పుడు నా జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యములన్నిటిని బట్టి నా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను అని అనుకొని ఇప్పుడు రాసుకుంటూ, మొట్టమొదటగా నేను ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి చెప్పండి. మీరు ఎక్కడి నుండి ఆరంభిస్తారు చెప్పండి? మీరు ఎక్కడి నుండి ఆరంభిస్తారు? ప్రియ దేవుని వారలరా, తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి మనం అందరము చక్కగా మంచి తల, నేత్రములు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, అవయవాలన్నీ కలిగి మంచి ఆరోగ్యముతో జన్మించి ఇప్పటి వరకు ఈ రకంగా క్షేమంగా ఉన్నాం. అయితే
జన్మించినటువంటి వారిలో వారిని చిన్న చేయటం కాదు, వారు మనకంటే ఆధిక్యత కలిగినటువంటి వారు అధికులు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అదే సమయంలో మనకు ఏ అవయవ లోపము లేకుండా మంచి జన్మను ఇచ్చినందుకి, అంటే ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. మనకు ఒక కాలు సరిగ్గా లేదు, కర్ర సహాయంతో నడవాలి, ఎలా ఉంటుంది? ఏమండి, ఒక చెయ్యి లేదు, జన్మతోటే లేదు, ఒక కన్ను లేదు, లేదా 2 కన్నులు లేవు, అసలు వినికిడి లేదు, మాట లేదు. ఈ లోపాలన్నీ ఉన్నప్పుడు మనమందరం సహజంగానే అయ్యో అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, కృతజ్ఞత అనేటువంటిది ఏదైనా చెల్లించాలి అని అనుకుంటే ఎక్కడి నుండి నువ్వు ప్రారంభించాలి అని అన్నప్పుడు కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చూడగలిగినట్లయితే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనములో నుండి చెప్తున్నటువంటి మాట, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ప్రథమముగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటండి? దేవుడే అంటే, యెహోవా అంటే ఉన్నవాడు, సృష్టికర్త, ఆయనే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. అవునా కాదా? ఏమండి, మీలో ఎవరైనా నేను పుట్టాలి అని అనుకొని పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు? ఈ మాట నేను ఇదివరకు కూడా చాలా సందర్భాలలో మాట్లాడాను, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాను. ఎవరైనా మనము నేను పుట్టాలి అని అనుకొని పుడతామండి? ఎవరము అనుకోము. కానీ ఎవరు అనుకొని మనకు జన్మనిచ్చారు అని అంటే, దేవుడు అనుకొని జన్మనిచ్చాడు. అదే అర్థం చేసుకోవాలని మరొక ఆలోచనకు తావివ్వకూడదని చెప్పి ఫుట్నోట్లో ఒక మాట ఇచ్చారు దైవజనులు. ఏమనిచ్చారు? మనలను మనమే సృజించుకొనలేదు. అంటే మన శరీర అవయవ నిర్మాణము మనము చేసుకోలేదు. మరెవరు చేశారు అని అన్నప్పుడు దేవుడే చేశాడు అని అంటూ ఇంకా కిందేమంటున్నాడు? మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ నా పిల్లలు, నా అనేటువంటి భావన మనవారి విషయంలో ఎంత గొప్పగా అద్భుతంగా వర్ణించుకుంటామో, ఎంత గొప్పగా వారిని స్వీకరించుకుంటామో, అంతకంటే గొప్పదైనటువంటి పదజాలము, అందరికంటే ముందుగా దేవుడు అనుకున్నటువంటి విధానం ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఏమన్నాడు? మనము ఆయన వారము. ఎవరి వారం అండి? మనము దేవుని వారం. దేవుని వారం అని అన్నప్పుడు మరి దేవుని వారైనటువంటి దేవుని పిల్లలకు ఏదైనా ఒక సమస్య వస్తే దేవుడు ఆ కానీతి అని చోద్యం చూస్తూ ఉంటాడా? ఉండడు. వీడు నా కుమారుడు, వీడు నా కుమార్తె, వీడికి నేను మేలు చెయ్యాలి, వీడి నేను కాపాడుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు, అంటే కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అలాగైతే బ్రదర్, సరే నమ్ముకోనటువంటి వాళ్ళ గురించి అలా ఉంచితే, నమ్ముకున్నటువంటి వారికి కూడా రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి కదా. ఇప్పుడు బాగా జరిగినప్పుడు, బాగున్నప్పుడు ఇవన్నీ బాగానే చెప్పుకుంటాం. మరి బాగా లేనటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? వారికి ఎందుకు ఆ సమస్యలు వచ్చాయి అని అన్నప్పుడు మీకు ఎవరు జ్ఞాపకం రావాలో తెలుసా? ఏమండి, విస్తృతంగా పరిచర్య చేసి చరిత్రలోనే గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు దేవుని పేరట అనేకులకు ప్రార్థన చేశాడు, అనేకులను స్వస్థపరిచాడు. కానీ పౌలు గారికి ఏమున్నది? శరీర
దౌర్బల్యము ఉన్నది. బలహీనుడు, చూడడానికి రివటలా ఉంటాడు. ఆయన చెప్పుకున్న మాటలు ఇవి. బలహీనుడు, ఆయాసం, అనారోగ్యంతో బాధపడినటువంటి వాడు. అంతమంది కోసం ప్రార్థన చేసినటువంటి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు ముమ్మారు. అయ్యా, నా బలహీనతను తొలగించండి, నన్ను బాగుపరచండి, నాకు ఆరోగ్యమునివ్వండి అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నిన్ను నేను బాగుపరచను రా అని అన్నాడు. అదేంటి దేవా, ఇంతమంది కోసం అడిగితే ఇచ్చావు, నా కోసము అడిగినప్పుడు మీరెందుకు ఇలా అంటున్నారు? నేను మీ పరిచర్య చేస్తున్నాను కదా, మీ పరిచర్య చేయాలంటే నాకు ఆరోగ్యం ఉండాలి కదా, నాకు శక్తి బలము ఉండాలి కదా, నేను ప్రయాణం చేయాలి కదా. మరి నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎలా దేవా, నాకు స్వస్థతను ఇవ్వకపోతే ఎలా? వరేయ్, నేను నీకు ఇప్పుడు స్వస్థతను ఇస్తానా ఇవ్వనా అనేటువంటిది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా, ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లోనైనా నా కృప నీ వెంట ఉంటుంది, అదే నీకు చాలురా అని అన్నాడు. నా కృప నీకు ఉంటుంది అని అన్నప్పుడు ఏంటో తెలుసా, నువ్వు బలహీనుడవైనా, అనారోగ్యంతో ఉన్నా, కష్టములో ఉన్నా, మరే పరిస్థితుల్లో ఉన్నా నీవు చేయాలనుకున్నటువంటిది చేయగలుగుతావు. నువ్వు చేయాలనుకున్నటువంటిది చేయగలుగుతావు. రెండవది, ఒక భక్తుడికి, ఒక దైవజనుడికి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే తగ్గింపు, వినయము, విధేయత, మంచితనము, ప్రేమ, దయ, జాలి, కరుణ, కృప. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి తెలుసా అండి? ఎవరిలో ఉంటాయి అనంటే అణగారినటువంటి వారిలో ఉంటాయి, తొక్కబడినటువంటి వారిలో ఉంటాయి, పేదవారిలో ఉంటాయి, శ్రమను అనుభవించినటువంటి వారిలో ఉంటాయి. ధనవంతుడిలోనో, అధికారులలోనో, ఏమండి, రకరకాలైనటువంటి ఈ పరపతి ఉంది, ఆ పరపతి ఉంది అని చెప్పి భావించినటువంటి వారిలోనో, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు మంచి బలం ఉంది, కండ బలం ఉన్నది, గుండె బలం ఉన్నది, జన బలం ఉన్నది, ఇలా రకరకాలైనటువంటి బలములు ఉన్నవి అన్నటువంటి భావన ఉన్నటువంటి వాడిలో ఏముండదు? ప్రియా దేవుని వారలరా, ఆ వినయము, ఆ సభ్యత, ఆ సంస్కారము, ఆ భక్తి అవి ఉండవు. మరి ఉండాలంటే ఈ స్థితిలోనే ఉండాలి. అందుకే ఈ బలహీనత అనేటువంటి ముళ్ళు నీలో పెట్టానురా అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు పౌలు మేలు కోరుతున్నాడా, కీడు కోరుతున్నాడా? మేలు కోరుతున్నాడు. నీకు ఇలా ఉంటేనే నీకు పొగరు రాదురా, నీకు ఇలా ఉంటేనే నీలో గర్వము రాదు, నీకు ఇలా ఉంటేనే నన్ను హత్తుకొని ఉంటావు, నీకు ఇలా ఉంటేనే నా చెయ్యి పట్టుకొని నడుస్తావు. అలా నడవబడితేనే నీవు నా సన్నిధిలో, అనగా పరలోకములో శాశ్వతమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. దేవుడు పౌలు గారి భవిష్యత్తును చూస్తున్నాడు. వాడికి పరలోకం కావాలి, ఆ స్వాస్థ్యం కావాలి, ఆ జీవితం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, సమాధానం కావాలి, సంతృప్తి కావాలి, నిత్య జీవం. ఆ నిత్య జీవం అనేటువంటి దానితో ఆలోచిస్తే అల్పకాలము ఉండేటువంటి అనారోగ్యం ఏ పాటిది, అల్పకాలం ఉండేటువంటి పేదరికం ఏ పాటిది, అల్పకాలం ఉండేటువంటి కష్టాలు ఏ పాటివి? దేవుని ఆలోచన ఆ విధంగా ఉంటుంది. దేవుని జ్ఞానమును ఎరిగినటువంటి భక్తుల ఆలోచన కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది ఎరిగిన తర్వాత పౌలు గారు నాలుగు ఖర్చుకొని ఏమన్నారంటే, ప్రభువా, అలాగైతే నాకు మీ కృప ఉంటేనే చాలు, నాకు స్వస్థత ఏమొద్దయ్యా అని అన్నాడు. నాకు స్వస్థత ఏమొద్దయ్యా అని అన్నాడు. ప్రియులారా, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా పౌలు గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సి ఉంది. ఎందుకోసం?
ఏమంటే నాకు స్వస్థతనిచ్చి నాకు గర్వం పెరిగి మీకు శాశ్వతంగా దూరం అవ్వటం కంటే నాకు అనారోగ్యాన్ని ఇచ్చి మీకు శాశ్వతంగా దగ్గర ఉండగలిగేటువంటి భాగ్యం నాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ రకంగా ఎన్నో మార్లు చెల్లించాడు. ఎన్నో మాటల్లో మనకి అవి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు జన్మనిచ్చాడు, మనలను తన వారినిగా చేసుకున్నాడు. ఇంకా ఏమున్నది తర్వాత? ఏమంటే మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. గొర్రెలము అనగానే ఆ తడకల మధ్యలో ఉండేటువంటి 2 చెవులు కలిగినటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి బొచ్చు కలిగినటువంటి ఆ రూపాన్ని మాత్రమే ఊహించుకోకండి. గొర్రె అనేటి ఇక మీదట భవిష్యత్తులో మీరు చదువుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గొర్రె అనేటువంటి పదం వచ్చిన ప్రతిసారి సాధువు అని గమనించండి. సాధువు అంటే గొర్రెల వలె అన్నప్పుడు సాధువుల వలె అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ మాటను మనం దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటి? మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని అన్నాడు. ప్రియులరా, ఇప్పటి వరకు నేను చదువుకున్నాను, లేదంటే నేను ఉద్యోగం చేశాను, నేను కాయ కష్టం చేశాను, నేను ఇంతగా అంతగా శ్రమపడ్డాను అని చెప్పేసి మనం ఎన్ని చెప్పుకున్నా, పట్టెడు అన్నము ముద్దడు భోజనము నోటిలోనికి లేదా కడుపులోనికి వెళుతున్నది అనంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. ఇప్పుడు రైతులు ఉంటారండి, పాపం కాయా కష్టం చేస్తారు. శ్రమ పడేటువంటి జీవులలో మొట్టమొదటి జీవులు ఎవరయ్యానంటే రైతులు. కానీ ఇప్పుడు చూస్తున్నాం, ఈ 2వ సీజన్లో చుక్క చినుకు పడలేదు. పంట పొలాలు పూత కాతకు వచ్చినటువంటి దశలో చేన్లన్నీ ఎండిపోతున్నాయి. మరి వీళ్ళు దున్నలేదా? దున్నారు. విత్తనాలు వేయలేదా? వేశారు. ఎరువులు వేయలేదా? వేశారు. కలుపులు తీయలేదా? తీశారు. వాళ్ళు చేయవలసిందంతా చేశారు. కానీ తొలకరి వర్షాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏ వర్షాన్ని ఇవ్వాలి? కడవరి వర్షాన్ని ఇవ్వాలి. ఆయన ఇవ్వలేదు. ఇవ్వకపోతే మనం ఎంత ప్రయాసపడితే ఏం ప్రయోజనం? ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని రీసెర్చ్లు చేసి ఎన్ని వంగడాలు, ఎన్ని ఉత్పత్తులు, ఎన్ని రకాలైనటువంటి విత్తనాలు ఇస్తే ప్రయోజనం ఏంటి? ఎరువులు ఇస్తే ప్రయోజనం ఏమిటి? లేదు. దేవుని కృప ఉండాలి. ఇది అన్ని రంగాలకి మనం అప్లై చేసుకోవలసినటువంటి విషయం. ఆయన మేపు గొర్రెలము అంటే జన్మించిన నాట నుండి నేను పాలు తాగానంటావా, ఉగ్గు తిన్నానంటావా, రొట్టె తిన్నానంటావా, అన్నం తిన్నానంటావా, పండ్లు తిన్నానంటావా, ఇంకేమేమి తిన్నానని నీవంటావో అవన్నీ కూడా దేవుడు ప్రతి పూట మనకి ఇచ్చి ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. రోజుకి 3 పూటలు ఇచ్చి మేపుతున్నాడు. జన్మనిచ్చాడు, మనలను తన సొంత వారినిగా స్వీకరించుకున్నాడు. ఆ తదుపరి ప్రతిదినము మేపుచున్నాడు. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఆహారముతో పాటు ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా మనకి ఇస్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాల్సినది? ఏం చేయాల్సినదండి? అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి. అదే మాట చెప్పాడు అక్కడ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఇప్పుడు మనం అందరం మన వ్యక్తిగత జీవితాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. అలాగే మనవాడు మన సహోదరుడైనటువంటి శ్యామ్ ప్రసాద్ గారికి దేవుని చిత్త ప్రకారం స్వస్థత చేయాలని ఉంది కాబట్టి, ఏమండి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం,
వీడికి ఇలాగే ఉండాలి అనన్నా అది దేవుని చిత్తమే, వీడు బాగుపడాలి అనన్నా ఇది దేవుని చిత్తమే. ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం జరిగినా అది నా మంచి కోసమే అనేటువంటి భావన ఉండాలి. అర్థమవుతుందా? ఏం జరిగినా అది నా మంచి కోసమే. దేవా నీ కృప నాకు ఉంటే చాలు. ఏమండి, బలహీన పరిస్థితుల్లోనే అనారోగ్యంలోనే ఉంచాడు అంటే దానికి కూడా ఒక కారణము ఉంటుంది. అందులో కూడా మనం ఏదో ప్రయోజనము పొందుకుంటాం. మేలు జరిగితే లేదా స్వస్థత జరిగితే దాని ద్వారా కూడా ఏదో మేలు పొందుకుంటాం. అంతిమంగా నిత్య జీవానికి వారసులం కావాలి. దేవునికి శాశ్వతమైనటువంటి పిల్లలముగా మనం ఉండాలి. దేవుని వారముగా, దేవుని దగ్గర, దేవుని ఒడిలో నా కన్న పిల్లలు అనేటువంటి భావనతో ఆయన ఆనంద బాష్పాలని విడిచేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది దేవుని లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితికైనా మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ గారికి జరిగినటువంటి స్వస్థతను బట్టి మనమందరం గుర్తుంచుకున్నారు కదా, మనకు మన వ్యక్తిగత మన జీవితంలో జరిగినటువంటి మేలులను బట్టి, అలాగే మన సహోదరుడు శ్యామ్ ప్రసాద్ గారికి జరిగినటువంటి మేలులను బట్టి ఏం చేయాలి అంటున్నాడు? దేవుని గుమ్మములోనికి రండి, దేవుని ఆవరణములోనికి రండి. ఏం చేస్తూ రావాలంటున్నాడు? కృతజ్ఞతలు చెల్లించుచూ రండి. ఆ తర్వాత కీర్తనలు పాడుచు. ఏమండి, నిజంగా మా శ్యామన్నకి మేలు చేశాడు, మా బిడ్డ కుమారుడికి శ్యాము గారికి మేలు చేశాడు అన్నప్పుడు మీ హృదయంలో, మీ ముఖంలో ఎంత ఆనందం ఉండాలి, ఎంత కళ ఉండాలి, ఎంత జోసు ఉండాలి. పాటలు పాడినప్పుడు ఎలా పాడుతూ ఉండాలి, ఆవరణం దద్దరిల్లాలి కదా. కానీ ఎలా పాడాం మనం చెప్పండి, నిజంగా చెప్పండి. చాలా పీలగా పాడాం. అక్కడ ఉన్న పాడితే ఇక్కడ వినబడతలా. అంటే ఏంటి? సరే, మనం పనులు చేసి వచ్చి ఉంటాము, ఈ ఎండల్లో అలసిపోయి ఉంటాం, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ ఉత్సాహం దేవుని సన్నిధిలోనికి వచ్చేసరికి మాత్రం ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసము అనేటువంటిది, ఆ ఉత్తేజం అనేటువంటిది మనలో పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది అనంటే ఆ రకమైనటువంటి అర్థపూరితమైనటువంటి భావన మనలో పెరిగినప్పుడు. రైట్? ఈ కృతజ్ఞత ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు, సరే కుటుంబం పెట్టుకున్నది, నో, ఆ ఛాయిస్ శ్యామన్నకు మాత్రం ఎప్పుడు నేనివ్వను. అందులో నేను కూడా భాగస్థుడనవుతాను, మీరు కూడా ఏమవ్వాలి? మనం అందరము భాగస్థులం. ఈ కూడిక కృతజ్ఞత కూడిక. ఈ కూడిక మనం అందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే కూడిక. అందుకే ఇదే కీర్తనలో చెప్పినటువంటి మాట చూడండి, 79వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 79వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు నీ గట్టిదంగా అప్పుడు నీ ప్రజలమును మీ మంద గొర్రెలమైనటువంటి మేము సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. ప్రారంభ మాటలు ఏంటండి ఇందులో చదువుకున్నటువంటి దాంట్లో? మేము మీ ప్రజలము. రెండవది మీ మంద గొర్రెలం అంటే మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? మంద గొర్రెలు అని అన్నాడు అంటే ఎవరన్నా అర్థం అవుతుంది మీకు? క్రీస్తు యేసును ధరించుకొని క్రీస్తు యేసు వలె వినయము, విధేయత కలిగి, త్యాగము, సమర్పణతో కూడినటువంటి ఆరోగ్యకరమైన మనస్సులు కలిగినటువంటి జనులందరము కలిసినటువంటి సంఘము. మంద అంటే ఎవరు? సంఘం. ఇక్కడ గొర్రె అనే పదం ఎందుకు వచ్చింది ఇందాక చెప్పారు కదా, రైట్? ఆ రకంగా సంఘం అందరము కలిసి మీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము. కనుక ఇప్పుడు ఈ కూడిక కృతజ్ఞత కూడిక. ఎవరికి సంబంధించినటువంటి కృతజ్ఞత కూడిక? మన అందరికీ సంబంధించినటువంటి కృతజ్ఞత కూడిక. ఏమంటే ఇప్పుడు మన అన్నో మన తమ్ముడో మనవాడు కదా, ఇప్పుడు ఆయన మేలు జరిగినందుకు మనం కృతజ్ఞత చెల్లించాలనే ఆ ఆలోచన స్వయంగా మనకు కూడా ఉండాలి కదా. ఉండాలనా వద్దా? ఆమేన్. ఉండాలి. అలా సంఘముగా కూడి ఏమండి, ఒకరు తనకు కృతజ్ఞత చెల్లించినప్పుడు, ఇద్దరు తనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఇలా ముగ్గురు ఇలా కలిసి ఇంతమంది కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవుని ఆనందం రెట్టింపు అవుతుందా తగ్గుతుందా? రెట్టింపు అవుతుంది. రెట్టింపు కావాలి కూడా. ప్రియులారా, కృతజ్ఞతలు చెల్లించాలి అని అన్నప్పుడు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడు పరదేశుకు వెళ్ళినటువంటి వారు వారికి జరిగినటువంటి మేలును బట్టి వారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. కానీ ఎంత చెల్లించినా ఎవరి మధ్యలో చెల్లిస్తారు? పరిశుద్ధుల మధ్యలోనే చెల్లిస్తారు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం చెల్లించామనుకోండి, పరిశుద్ధులు చూస్తారు, అదే సమయంలో అన్యులు కూడా చూస్తారు, అన్యులు కూడా వింటారు, అన్యులు కూడా ఎరుగుతారు. ఇప్పుడు ఈ మాట శామన్నే ఇక భవిష్యత్తులో ఎంతమందితోటి పంచుకుంటాడండి? లెక్క పెట్టగలవా? ఎవరు కలిసినా, ఎవరు కొంచెం దగ్గర కూర్చున్నా, ఏ సందర్భం వచ్చినా ఏమో చెడుతుంది. తద్వారా ఏమవుతున్నది? దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. అలా కృతజ్ఞతలు మాట ద్వారా, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా క్రియ ద్వారా దేవునికి చెల్లించాల్సినటువంటి వారమై ఉంటాము. అయితే అప్పుడున్నటువంటి ఆ జ్ఞానం మేరకి భక్తులకి, ఏమంటే సంపూర్ణ జ్ఞానం ప్రారంభం నుండే ప్రజలకి అందలేదండి. క్రీస్తు యేసుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత సంపూర్ణ జ్ఞానము ఈ లోకములోనికి వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి భక్తులే, కానీ వాళ్ళకు తెలిసినంత మేరకి వాళ్ళు సంపూర్ణంగా ఉన్నారు. ఆ భక్తులలో ఒక భక్తుడు హిజ్కియా. ఏమండి, హిజ్కియా అనగానే మీకు వెంటనే అర్థమైపోయి ఉంటుంది, హిజ్కియా అంటే ఓకే, మరణకరమైన రోగం వచ్చింది, తెలుసు, మాకంతా తెలుసు. ఓకే, వెరీ గుడ్, తెలవాలి. కానీ ఆయన మరణ వార్త ఆయనకు తెలియగానే వెంటనే దేవునికి ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు, మనల్ని ఆలోచింపచేసేటువంటి మాట. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 18-19 వచనాలు. లేదా? ఒక్క నిమిషం. ముప్పై ఎనిమిదవ అధ్యాయము 18-19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు. అంటే చనిపోయి పాతాళానికి వెళితే అక్కడ మీకు స్తుతించేది ఎవరయ్యా? మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చెప్పాల్సుకున్న మాట ఏంటంటే, చనిపోయిన వారు నీకు కృతజ్ఞతలు చెల్లించరు కదయ్యా, మీకు కృతజ్ఞతలు చెల్లించేవారు కావాలా లేదా? ఏంటయ్యా మరీనో, నేను ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను కదా, ఇక మీదట కూడా చెల్లిస్తానయ్యా. మృతులు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేరు, ఇదిగో సజీవులే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. గనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వండి. మీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి అనంటే అందుకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి అని అంటున్నాడు. చదవండి.
మృతులు నీకు కృతజ్ఞతలు చెల్లించలేరు, సమాధిలో ఉండువారు గట్టి చదరా నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. మృతులు నిన్ను స్తుతించరు కదయ్యా, సజీవులే నీకు కృతజ్ఞతలు చెల్లించి స్తుతిస్తారు కదా. ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను సజీవుడనే స్తుతిస్తున్నాను గనుక నేను ఈ విధంగానే సజీవుడనిగా ఉండాలంటే నాకు వచ్చిన రోగం ఏదైతే ఉందో దాన్ని నయం చేయండి అయ్యా, స్వస్థపరచండి, ఆరోగ్యంగా ఉంచండి, ఆరోగ్య స్వరముతో మిమ్మల్ని స్తుతించగలిగేటువంటి ఆ ధన్యత నాకు దయచేయండి అని అన్నాడు. ఏమండి, మల్టిపుల్ చాయిస్ అన్నమాట ఇది. ఇప్పుడు మనకు కూడా, ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నాం, మనము ఆరోగ్యంగా ఉన్నాం, మనం నడవగలుగుతాము, మనం మాట్లాడగలుగుతాము, మనం పని చేయగలుగుతాం. వీటి ద్వారా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోగలిగేటువంటి భాగ్యము మనకి ఉన్నది. ఏమండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట మన బాధ్యత, మన ధర్మం, మన కర్తవ్యం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని అనుభవిస్తూ బ్రతుకుచున్నాం. మనం అనుభవించేటువంటి దాంట్లో ఏది దేవునిది కాదు చెప్పండి. ఏమండి, పలాని దానికి దేవునికి సంబంధమే లేదండి. అది నేనే పుట్టించుకున్నాను, నేనే పెంచుకున్నాను, నేనే తయారు చేసుకున్నాను, నేనే అనుభవిస్తున్నాను గనక ఇందులో దేవుని పాత్ర ఏమీ లేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పడానికి ఏమనుందా? ఏమీ లేదు. సమస్తము దేవుడిది, సమస్తము దేవుడిది. ప్రియులారా, స్వస్థత విషయంలో హిజ్కియాది ఈ మాట అయితే, యేసు ప్రభుల వారు గలిలయ ప్రాంతంలో తిరుగుచున్నటువంటి కాలంలో 10 మంది కుష్ఠరోగులు తారసపడ్డారండి. అవునా? రైట్. వారిని మీరు దేవాలయానికి వెళ్ళండి, యాజకుడికి కనపరుచుకోండి అని చెప్పి పంపించినటువంటి వేళ వారు బయటకు వెళ్ళారో లేదో వాళ్ళకి ఏం జరిగింది? స్వస్థత జరిగింది. 9 మంది అటే వెళ్ళారు, ఒక్కడు మాత్రం నాకు ఈ స్వస్థత ఇచ్చినటువంటి వాడికి నేనేం చెప్పుకోవాలి? థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఆయనకి ఏ మనసు ఉందన్నమాట. వారికేమో స్వస్థత జరిగింది, ఆనందం. 9 మందికి ఎలా ఉండదు అంటే, మాకు స్వస్థత జరిగింది, అరే మేము బాగుపడ్డాం, అరే మేము ఇప్పుడు మంచిగా ఉండగలం, మేము ఇప్పుడు సమాజంలో తిరగగలం, మీ పనులు చేయగలం, అబ్బా ఎంత అద్భుతం, ఎంత ఆనందం, ఈ సంబరంలో పడిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇంత మంచి అద్భుతమైనటువంటి స్వస్థతకి, ఇంత మంచి ఆరోగ్యానికి, ఇంత మంచి మేలుకి కారకుడైనటువంటి వాడిని మనం మర్చిపోవటము యుక్తము కాదు. అతడికి మనం తప్పకుండా కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పి మరలా వచ్చి అతడు కృతజ్ఞతలు చెల్లించాడు. ఇక్కడ దేవుడు లేదా యేసయ్య ఈ కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని పట్టించుకుంటాడా లేదా అనేదానికి సాంకేతం ఏంటంటే, అతను రాగానే యేసయ్య అడిగినట్టు ప్రశ్న ఏంటండి? స్వస్థత పొందుకున్నటువంటి వారిలో ఒకడు వచ్చాడు కానీ మిగిలిన 9 మంది ఏమైరి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకు లేదా కృతజ్ఞత? వారు చెల్లించరా కృతజ్ఞత? అంటే ఇప్పుడు చెప్పకనే చెప్పబడుచున్నది ఏమని? కృతజ్ఞత మనస్సు మీకు ఉండాలి. ఏమండి, అదేవిధంగా యేసు ప్రభుల వారు యెరూషలేము రావాలని సమరయ గలిలయ పొలిమేర గుండా వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఒక్క కుష్ఠరోగి తారసపడి, అయ్యా నన్ను స్వస్థపరచుము అని అడిగాడు. అప్పుడు యేసయ్య స్వస్థపరిచి ఒక మాట చెప్పాడు. ఏమండి, ఆ మాట ఏంటో ఒకసారి మీరు చూడండి. మార్క్సు వార్త 1వ అధ్యాయము 44వ వచనం. నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై, ఏమండి, నువ్వు స్వస్థపరుస్తావు, స్వస్థపరుస్తూ, ఏమండి ఇంకా చెప్పాలంటే స్వస్థపరిచి ఏం చెప్తున్నాడు అనంటే, నీవు వెళ్ళి
సాక్షార్థమై వారికి సాక్షార్థమై. ఎవరికి ఎవరైతే ఇన్ని రోజులు నువ్వు కుష్టివాడవని ఊరి బయట ఉంచారో, ఎవరైతే నువ్వు కుష్టివాడవని, అంటరాని వాడవని భావించారో, అపరిశుద్ధుడవని భావించారో, ఎవడైతే పరిశుద్ధుడు కాదు, వీడు దేవుని సన్నిధిలోనికి రాగలిగేటువంటి అర్హత వీడికి లేదు అని భావన కలిగి ఉన్నారో, వాళ్ళందరూ ఎరుగులాగునా నీ దేహమును యాజకునికి కనపరుచుకో. యాజకునికి కనపరుచుకో. యాజకుడు అంటే ఎవరండి? పూజారి. ఓకేనా? ఆనాడు ఉన్నటువంటి భక్తులకి దేవుడికి అనుసంధానకర్త. యాజకుడికి కనపరుచుకో. ఎందుకు యాజకుడు కనపరుచుకోవాలి? యాజకుడు పరీక్షిస్తాడు నిజంగా వీడు స్వస్థత పొందాడా లేదా. స్వస్థత పొందాడు కనుక అక్కడ డిసైడ్ అయితే ఆయన చెబుతాడు లోకమంతా, అంటే జనులంతా ఎరుగులాగా చెప్తాడు, ఇదిగో పలాని వ్యక్తికి దేవుడు కుష్టు రోగాన్ని తీసేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కావున ఇక మీదట మనలో ఒకడుగా మన మధ్యలోనే ఉంటాడు అని యాజకుడు ప్రకటన చేస్తే ఇక ఎవరు కూడా వాడిని చిన్న చూపు చూడటమో లేదంటే దూరం పెట్టడమో చేయకూడదు. చేస్తే వాడు పాపి అవుతాడు. రైట్? అలా సాక్షార్థముగా నువ్వు యాజకునికి కనపరుచుకో. తర్వాత నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినటువంటి కానుకలను సమర్పించుమని అతనికి ఎలా ఆజ్ఞాపించాడట? ఖండితముగా ఆజ్ఞాపించి. ఏం చెల్లించాలని ఖండితముగా ఆజ్ఞాపించాడు? కానుకలు. నాకా సుమా? ఎవరికి? దేవుడికి. దేవుడికి కానుకలు చెల్లించు. అది కూడా ఎందులో నుండి చెల్లిస్తావు? దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే చెల్లిస్తావు. ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించటం అనేటువంటిది నువ్వు ప్రార్థనాపూర్వకంగా చెల్లించవచ్చు, పాఠపూర్వకంగా చెల్లించవచ్చు, మాటపూర్వకంగా చెల్లించవచ్చు. ముఖ్యంగా దేవుడు కోరుకునేది ఏంటంటే నీ ప్రేమ మాటతోనూ నాలుకతోనూ మాత్రమే కాకుండా క్రియలతో ఉండాలి అని అంటాడు. ఏమంటే ఇది విస్తృతమైనటువంటి సబ్జెక్టు. కృతజ్ఞతలు చెల్లించటం అంటే ఎంత తీవ్రంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తును చూడాల్సి ఉంటుంది. క్రీస్తు తన ప్రాణం పెట్టెను. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. మరి ఇప్పుడు కృతజ్ఞత చెల్లించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇక మీదట బ్రతుకుచున్నది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తే. అంటే క్రీస్తు కోసమే బ్రతుకుచున్నాను. ఏమంటే చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. యేసయ్య మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మనమును మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఇవన్నీ క్రియలతో కూడుకున్నటువంటి కృతజ్ఞతలు. ఇవన్నీ క్రియలతో కూడుకున్నటువంటి కృతజ్ఞతలు. అంత ఎక్స్ట్రీమ్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఓకే? కృతజ్ఞతలు చెల్లించుము అని అన్నాడు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. పౌలు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ మధ్యధరా సముద్రం గుండా ఇటలీకి తీసుకుపోబడుతున్నాడు ఒక ఖైదీగా. అయితే ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారంటే 260 మంది ఉన్నారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత గాలి దుమారం మోపైంది. అప్పుడు ఓడ తలక్రిందులుగా కొట్టుకోవటం ప్రారంభించింది. చివరికి అది ఏమైపోయిందంటే ముక్కలైపోయింది ఓడ. అలాంటి పరిస్థితుల్లో వారు భోజనం చేయటానికి కూడా వీలు పడలేదు. 14 రోజులు రొట్టె ముక్క ముట్టుకోలేదండి వాళ్ళు. 14 రోజులు. ఇక 14వ నాడు పౌలు గారే బాగా ఆలోచించి ఈ రోజు కూడా వీరు రొట్టె ముక్క ముట్టుకోకపోతే ఇక చనిపోతారు. ఏమైనా కానీ వాళ్ళకి ధైర్యం చెబుతూ దేవుడు ఉన్నాడండి, మీరు భయపడకండి, అయ్యలారా 14 రోజుల నుండి మీరు అన్నం మెతుకు ముట్టలేదు, ఇదిగో ఈరోజు కాస్త మీరు భుజించండి అని చెప్పి ఒక రొట్టె తీసుకొని
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అంటే ఎందుకు? అయ్యా 14 రోజులు, కనీసం ఈ 14వ రోజున ఈ రొట్టె ముక్క తినగలిగేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చావు, మా ప్రాణములను నిలబెట్టుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చావు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అని అన్నాడు. మీరు తర్వాత చూసుకోవచ్చు, అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో ఉంటుంది. ఇక చివరిగా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి, ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? దయచేసి దేవునికి స్తోత్రము కలుగును గాక చేయతండి. ఓకే, వెరీ గుడ్. మీ నిరీక్షణ ఏంటి? మీ ఆశయం ఏమిటి? మీ కోరిక ఏమిటి? మీకు శాశ్వత ఆనందం ఎప్పుడు? చెప్పండి. మనం మరణించిన పిమ్మట ఎక్కడికి వెళ్తాం? పరదైసుకు వెళుతాం. యేసయ్య వచ్చిన తర్వాత ఎక్కడికి వెళుతాం? పరలోకమునకు వెళుతాం. ఇప్పుడు పరదైసులో ఎవరెవరున్నారు? మహామహుడగు హేబేలు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఇలా భక్తులు ఎందరో మనకు కనబడతారు. వారు నీతిమంతులు అని సాక్ష్యం ఇచ్చాడు. వారు నీతిమంతులు అని సాక్ష్యం ఇచ్చారు. మనుషులకి కొన్ని అల్పానందాలు ఉంటాయి. ఎవరైనా సెలబ్రిటీలు కనబడితే చాలు, అన్న ఒక సెల్ఫీ, అన్న ఒక సెల్ఫీ, అన్న ఒక సెల్ఫీ. ఆ సెల్ఫీలు తీయటం, ఇక షేర్లు. ఏంట్రా బాబు ఈ మెసేజ్లన్నీ తలకాయ పట్టుకున్నా ఆహా వస్తూనే ఉంటాయి. అది వాళ్ళ ఆనందం. సరే, దాన్ని నేను పెద్దగా నెగోషియేషన్ చేయట్లేదు, కానీ అది వారి ఆనందం. కానీ శాశ్వత ఆనందం, నిజమైన ఆనందం, ఇక చెరిపి వేయబడనటువంటి ఆనందం మీరు ఒకసారి ఊహించండి. లాజరు ఎవరి రొమ్మున ఆనుకొనుటకు తీసుకుపోబడ్డాడట. వాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అబ్రహాము గారి రొమ్మున ఆనుకొనుటకు తీసుకుపోబడెను. ఇప్పుడు తీ సెల్ఫీ, ఇప్పుడు తీ ఫోటో. ఎస్, అది నిజమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. అసలు సిసలు సెలబ్రిటీ ఎవరండి ఇక్కడ? ఏమండి? అబ్రహాము కాదా? విశ్వాసులకు తండ్రి. ఇంకా అక్కడ ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, ఇంకా ఎందరో ఉన్నారు కదా. ఒక ఏలియా గురించి ఏం మాట్లాడగలము, ఒక సమూయేలు గురించి ఏం మాట్లాడగలము. ఇలా ప్రవక్తలు ఎంతో మంది మనకు కనబడుతూ ఉంటారు, ప్రవక్త్రులు కూడా కనబడతారు, భక్తురాళ్ళు కూడా మనకు ఎంతో మంది కనబడుతూ ఉంటారు. అలా వారు నెమ్మది పొందు స్థలములో ఉన్నారు. అలాంటి నెమ్మది పొందు స్థలములో మనము భాగస్వాములమగు నిమిత్తము మనకు కూడా చోటు ఇచ్చి వారితో పాటు పాలివారముగా ఉండగలిగేటువంటి సదావకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏ విధంగానంటే తన ప్రియమైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి క్రీస్తు యేసుని ఈ లోకములోనికి పంపించి, ఇక దాన్ని నేను విడమర్చి చెప్పనాల్సిన అవసరం లేదు. కరుణామయుడు సినిమా జ్ఞాపకం చేసుకుంటే చాలు. ద ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి సినిమాని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆయన త్యాగం ఏంటో, ఆయన కష్టం ఏంటో, ఆయన సమర్పణ ఏంటో, ఏం చేసి మనల్ని కొన్నాడో, మనం ఏం చేసి దేవుడితో మనల్ని సమాధాన పరిచాడో ఇవన్నీ మనకు తెలుసు. తద్వారా పాపులమై నరకానికి జారిపోవలసినటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేసి కన్న తండ్రి చెంతకు చేర్చి శాశ్వతమైనటువంటి స్వాస్థ్యములో పాలి భాగస్థులముగా అవ్వగలిగేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము
కొలసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, 1వ అధ్యాయం 12వ వచనము, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైనటువంటి వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. కరెక్ట్ అన్నారు చదివేది? పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులవుతూ అనేటువంటి ఒక మాట ఉంటుంది. లాస్ట్ లో ఉందరా? ఓకే, ఎస్ ఎస్. ఎన్నో లైన్ రా? ఓకే, మొత్తం చదివేసి మళ్ళీ చదివి వేగంగా చదివేసి. ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆయనకంటే ఎవరికి? దేవుడికి మొదటిది. రెండవది ఎవరికి? యేసయ్యకి. మూడవది దేనికి? ఆయన మరణమునకు తగినట్లుగా. నాలుగవది దేనికి? నీవు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. నీవు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన, అంటే ఆరోహణమై వెళ్ళిపోయిన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బ్రతిమాలుచున్నాను. అంటే ఏమంటున్నానంటే, అయ్యా వీరు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని వారికి కల్పించండి అయ్యా. దేని ద్వారా? వారికి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగము ఇచ్చి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థులము కాబోయేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందులకి మనము కృతజ్ఞతాస్తులని చెల్లించబద్దులమై ఉన్నాము. నేను పోయేది లేదు, సచ్చేది లేదు అనుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్థమైంది మాట? నేను ఆ పరదైసుకో ఆ పరలోకమో వెళ్ళే సీన్ నాకు లేదు అని అనుకున్నప్పుడు నువ్వు చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎస్, నేను ఉన్నాను త్రోవలు. అందుకే మీద ఇంట్రడక్షన్ చాలా పదాలు చెప్పాడు అక్కడ. ఆ యోగ్యత, అర్హత మీకు ఉండాలి అన్నట్టుగా చాలా మాటలు చెప్పాడు అక్కడ. ఆ రకంగా మీరు ఉన్నప్పుడు మీరు తప్పకుండా, అంటే మనమందరం తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా ఎక్కడి నుండి ఆరంభించి ఎక్కడి దాకా చెల్లించాలి చెప్పండి? ఇప్పుడు నేను అక్కడక్కడే టచ్ చేశాను, అన్నీ చెప్పుకోవడానికి టైం లేదు కదండి. జన్మతో ఆరంభించి తేజోవాసులైనటువంటి పరిశుద్ధులతో పాటు స్వాస్థ్యము పాలివారముగా ఉండులాగున దేవుడు ఏ కృపనైతే మనకు అనుగ్రహిస్తున్నాడో అక్కడి వరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే చావు నుండి మరణం వరకు, జననము నుండి మరణం వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసేటువంటి మేలులు అలాంటివి. అందుకే సింపుల్గా తెసలోనిక పత్రిక రాస్తూ ఏమన్నాడు తెలుసా? మీరు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు. సింపుల్గా చెప్పేశాడు అక్కడ. ప్రతి విషయంలో అంటే ఇప్పుడు చెప్పండిగా, చిన్నది పెద్దది అనేది ఏమీ లేదు. ప్రతి దాని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈరోజు శ్యామన్నకి ఆ రకంగా మరి చాలా సంవత్సరాల నుండి రకరకాల బాధలని తాను అనుభవించి ఈరోజు నాకు బాగున్నది అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నాకు బాగున్నది, దేవుడు ఈ రకంగా నాకు మరి స్వస్థత అందించాడు అని చెప్పి తాను కృతజ్ఞతా భావనతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు గనక మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనమందరము మరి అన్నకు జరిగినటువంటి స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు
చెల్లించబద్దులమైనాం. ఇప్పటికైతే మాటతో చెప్పుదాం, తర్వాత ఏం చేద్దాం? క్రియలతో చేద్దాం. దేవునికి కృతజ్ఞతలు అనునిత్యము మన ద్వారా చెందును గాక. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.